వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే చాలు అనుకుంటే పొరపాటే. ఇక టైమింగ్తో పాటు టైం ద నాట్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, టాలీవుడ్లో ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ సెంటిమెంట్ నడుస్తుంది. వరుస ఫ్లాపులతో కెరియర్ డల్ అయిందా? బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వడానికి దారే దొరకట్లేదా? అయితే ఇండస్ట్రీ ఇస్తున్న లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఒక్కటే: పెళ్లి చేసుకో, 100 కోట్ల క్లబ్ బ్లాక్ బస్టర్ కొట్టు. ఏంటి నమ్మట్లేదా? కిరణ్ అబ్బవరం, అక్కినేని నాగచైతన్య, అఖిల్ వీళ్ళందరి లైఫ్లో పెళ్లి తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఊహించని సంచలనాలు జరిగాయో తెలుసా? అసలు సమంత పర్సనల్ లైఫ్ ఒడిదుడుకుల తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాతో క్రియేట్ చేసిన 100 కోట్ల హిస్టరీ ఏంటి? అసలు ఈ మ్యారేజ్ సెంటిమెంట్ వెనుకున్న ఇన్సైడ్ స్టోరీస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూడబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కథలోకి వెళ్తే ఫస్ట్ ఈ సెంటిమెంట్ను స్ట్రాంగ్గా ప్రూవ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం. ఒకానొక దశలో వరుస ఫ్లాపులతో కిరణ్ కెరియర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో, తన ఫస్ట్ సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కట్ చేస్తే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కా మూవీతో థియేటర్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఊహించిన రేంజ్ కలెక్షన్స్తో కిరణ్ అబ్బవరం కెరియర్లోని బిగ్గెస్ట్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా. భార్య అడుగుపెట్టిన వేళ విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక ఇదే రూట్లో అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా వైవాహిక జీవితంలోకి కొత్త అడుగు వేశారు. శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్న తర్వాత చందు మోండేటి డైరెక్షన్లో చైతు నటించిన రగడ్ ఫిషర్మెన్ డ్రామా తండేల్ థియేటర్స్లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా నాగచైతన్య యాక్టింగ్ కెరియర్లోనే ఒక ల్యాండ్ మార్క్గా నిలిచింది. సాలిడ్ కంబ్యాక్ అంటే ఇదే అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. హీరోల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రియేట్ చేసిన హిస్టరీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడుదుడుకులు, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన శామ్ ఒక కొత్త మైండ్ సెట్తో, సరికొత్త స్ఫూర్తితో కెరియర్పై ఫోకస్ పెట్టింది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్లో నందిని రెడ్డి డైరెక్షన్లో చేసిన సినిమానే మా ఇంటి బంగారం. ఈ సినిమాలో సమంత పవర్ఫుల్ గన్ పట్టి థియేటర్స్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిన్న మొన్నటి వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మార్కెట్లో లిమిటెడ్గా ఉండేది. కానీ మా ఇంటి బంగారం సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ హిస్టరీలోని 100 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి మహిళా ప్రధాన తెలుగు చిత్రంగా ఇది అఫీషియల్ రికార్డ్స్లో సృష్టించింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, లైఫ్లో కొత్త అడుగు వేయడం, కొత్త ఇన్స్పిరేషన్తో ముందుకు సాగడం సమంతకు బాగా కలిసొచ్చింది. ఇదే మ్యారేజ్ లక్ అక్కినేని యంగ్ హీరో అఖిల్కి కూడా పక్కగా వర్కౌట్ అయింది. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్ రీసెంట్గా జైనబ్ రవ్జీని ట్రెడిషనల్ స్టైల్లో మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కాంబోలో సరికొత్త లుక్తో లెనిన్ సినిమాతో వచ్చాడు. అంతే, అఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ తన అకౌంట్లో పడిపోయింది. ఇక ఒక ఇంటి వారైతే లక్ కలిసొస్తుంది అనే పాత సామెతను మన టాలీవుడ్ స్టార్స్ అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ రూమర్ నడుస్తుంది. మసూదా సినిమాతో టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ సాయి కిరణ్ నాగచైతన్య కోసం ఒక అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్ కథను రెడీ చేశారట. ఏషియన్ సినిమాస్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందట. ఒకవేళ చైతు కనుక ఈ హర్రర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన కెరియర్లోని ఇది ఫస్ట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అవుతుంది. ప్రస్తుతం కార్తిక్ దండు డైరెక్షన్లో వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్న చైతు ఈ హర్రర్ సబ్జెక్ట్ను ఓకే చేస్తాడా లేదా అనేది పెద్ద సస్పెన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, టాలీవుడ్లో ఈ మ్యారేజ్ అండ్ కంబ్యాక్ సెంటిమెంట్ ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతుంది. కిరణ్ అబ్బవరం, చైతు, అఖిల్, సమంత వీళ్ళంతా తమ లైఫ్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాక బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ చూశారు. మరి మీరేమంటారు? ఈ సక్సెస్ వెనుక కేవలం మ్యారేజ్ సెంటిమెంట్ ఉందంటారా, లేక కష్టానికి తగ్గ రిజల్ట్ అంటారా? సమంత క్రియేట్ చేసిన ఈ 100 కోట్ల రికార్డును నెక్స్ట్ ఏ తెలుగు హీరోయిన్ బ్రేక్ చేయగలదు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సినిమా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.